హలో అండి అందరికీ. మన ఛానల్ని ముందుగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈరోజు అయితే నేను మా ఇంట్లో అయితే సండే స్పెషల్ బగారా రైస్ అలాగే చికెన్ పకోడా చికెన్ కర్రీ అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా అయితే బగారా రైస్ వచ్చింది. నేనైతే బాస్మతి రైస్ అయితే యూజ్ చేశాను. మీకు కావాలనుకుంటే మామూలు రైస్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బాస్మతి రైస్ యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్గా అలాగే బాగుంటుంది. అందుకోసమే నేనైతే బాస్మతి రైస్ అయితే యూజ్ చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు బాస్మతి రైస్ కొంచెం కూడా విరిగిపోకుండా వచ్చింది. అసలు నేనైనా చేసిందని నాకు కూడా అనిపించింది. ఫస్ట్ టైం అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా చేస్తాను. మా వారు కూడా చాలా బాగా చేస్తానని చెప్పారు. అలాగే పక్కన చికెన్ పకోడా చూడండి. ఇదైతే నేను ఎప్పుడు చికెన్ అలాగే చేసినా కూడా సండే స్పెషల్ అయితే పిల్లల కోసం అయితే చికెన్ పకోడా అయితే చేస్తాను. ఎందుకంటే మనం కర్రీ తింటాం కదా, కారం ఉండడం వల్ల వాళ్ళైతే కర్రీ అయితే తినరు. మా పిల్లలు ఎక్కువ అయితే చికెన్ పకోడానే తింటారు. అందుకోసం వాళ్ళ కోసం అయితే చికెన్ పకోడా అయితే చేస్తాను. ముందుగా నేనైతే 2 గ్లాసులు బాస్మతి రైస్ అయితే తీసుకొని అవైతే నానబెట్టుకున్నా. చూడండి, ఫస్ట్గా అయితే స్టవ్ వెలిగించి డబరా పెట్టుకొని అందులో అయితే 2 గరిటెలంతా ఆయిల్ అయితే వేసుకున్నా. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలాగా కట్ చేసి పెట్టుకున్నా. 10 లవంగాలు, కొద్దిగా స్పూన్ అంతా ఆవాలు, 1 స్పూన్ అంతా జీలకర్ర, 2 పచ్చిమిర్చి, కొద్దిగా మిరియాలు అయితే తీసుకున్నా. చూడండి, ఫస్ట్గా అయితే ఆయిల్ కాగినాక మనము పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా పొడవుగా 2, ఆ పచ్చిమిర్చి అయితే ఇందులో అయితే వేసుకోవాలి. తర్వాత మనం టోటల్లీ కట్ చేసుకుని అలాగే తీసి పెట్టుకున్నాం కదా ఆనియన్, అవన్నీ టోటల్లీ అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా అన్నీ ఒకేసారి వేసి అయితే ఫ్రై చేయాలి. ఒక్కొక్కసారి వేయడం వల్ల మనకి అంత టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది ఉండదు. ఒక 6 నుండి 7 మినిట్స్ అయితే ఇది బాగా నీట్గా అయితే ఈ తిరగబాత అనేది మనం వేయించుకోవాలి. ఎందుకంటే బాగా వేగడం వల్ల మనకు ఫ్లేవర్ ఉంటుంది. ఇందులోనే మనము వేయించే ముందు మనకి పుదీనా ఉంటుంది కదా, ఎర్రగడ్డలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పుదీనా ఇలాగ కొత్తిమీర అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో అయితే పుదీనా అంతా అయితే యాడ్ చేసుకోవాలి. ఒక పిరికిడంతా అయితే పుదీనా వేసుకోవాలి. పుదీనా అయితే మనకు వీలైనంత వరకు కొంచెం చాలా వేసుకుంటే ఈ రైస్కి అనేది చాలా అంటే చాలా బాగా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసమే నేనైతే ఒక పిరికిడంత పుదీనా అయితే తీసుకున్నాను. ఈ పుదీనా అనేది మనకి బాగా అంటే బాగా ఫ్రై కావాలి. ఇందులోనే మనం ఇలా వేయించేటప్పుడు అల్లం పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేయాలి. నేనైతే బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, అవి 2 అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఈ బిర్యానీ ఆకు వేయడం వల్ల మనకి కొంచెం ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇందులో మసాలాలు అనేవి ఏమైతే యాడ్ చేయకూడదు. జస్ట్ ఓన్లీ నేను చూపించిన మాత్రమే అయితే వేసుకోవాలి. నేనైతే కరివేపాకు అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కరివేపాకు స్మెల్ బాగా వస్తుంది కదా, అందుకోసమే కరివేపాకు అయితే కొద్దిగా అయితే వేసుకున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇలాగా మనం బాగా వేయించుకున్నాం కదా, కొద్దిగా అయితే ఈ మనకి బిర్యానీ ఆకు కొంచెం వేసిన తర్వాత 2-3 మినిట్స్ అయితే ఇలా వేయించుకోవాలి. తర్వాత మనకైతే పక్కన కడిగి పెట్టుకున్నా కదా బాస్మతి రైస్ అయితే 2 గ్లాసులు అయితే తీసుకున్నా. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఇక్కడైతే తిరగవాత మనకి ఏగింది. ఈ గ్లాస్తో అయితే 2 గ్లాసులు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇదే గ్లాస్తో అయితే మనము వాటరు ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకున్నామో దానికి డబుల్ అయితే వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసులు బియ్యానికి ఒక 4 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. 4 గ్లాసులు వాటర్ వేసుకోవడం వల్ల మనకి ఆ బియ్యానికి ఈ వాటర్కి సరిపోతుంది. చూడండి, 4 గ్లాసులు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. మనకి ఎక్కువ వేసినామంటే బాస్మతి రైస్ కదా, విరిగిపోతుంది, అలాగే మెత్తగా అయిపోతుంది, అన్నం టేస్ట్ అనేది బాగుండదు. తర్వాత ఇందులోకి తగినంత అయితే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసుకోవాలి. మనకి ఎసరు అనేది ఒక 15 నుంచి 20 మినిట్స్ అయితే నీట్గా అయితే ఇలాగైతే మరిగించాలి. తర్వాత పక్కనైతే ఇలా కడిగి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, అవన్నీ వాటర్ లేకోకుండా నీట్గా అయితే ఇందులోకి ఎసరులోకి అయితే నీట్గా అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ అయితే కొంచెం కెమెరాకి ఇది రావడం వల్ల పొగ అనేది కొంచెం కనిపించలేదు. అందుకని ఇప్పుడు చూడండి, మొత్తం టోటల్లీ రైస్ అంతా అయితే ఇలాగైతే నేనైతే యాడ్ చేసేసుకున్నా. మనం ఎక్కువ అయితే ఇలా అయితే కలుపుకోకూడదు. ఒకసారి అయితే ఎసురులో వేసినాక ఒకసారి నీట్గా కలుపుకొని ఇలాగ ప్లేట్ అయితే పెట్టేసి అలాగే పెట్టేసేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాలి. తర్వాత బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న చికెన్ కోసం మీడియం సైజ్ ఎర్రగడ్డ, ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా ఆవాలు, 4-5 నుంచి లవంగాలు ఇవి తీసుకొని ఇందులో అయితే తిరగవాతకి అయితే వేసుకున్నాను. కరివేపాకు అయితే నేనైతే చాలా అయితే యూజ్ చేస్తాను. మీకు తక్కువ కావాలంటే తక్కువ అయితే యూజ్ చేసుకోండి. ఇక్కడ చికెన్కి అయితే పక్కన అయితే తిరగవాత పెట్టుకుంటున్నాను. ఇది మనం తిరగవాత అనేది కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నా. ఒక ప్యాకెట్ అంత అల్లం పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది.
చూడండి అల్లం పేస్ట్ వేసిన తర్వాత నీట్గా అయితే బాగా మగ్గేంత వరకు, మనకు పచ్చివాసన ఉంటుంది కదా, ఆ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనకు చికెన్ ఉంటుంది కదా, నేనైతే 1 కిలో అంత చికెన్ అయితే తీసుకున్నాను. ఈ చికెన్ అయితే టోటల్లీ మొత్తం అయితే యాడ్ చేసుకుంటున్నా. ఈ చికెన్ అంతా అయితే ఇందులో అయితే వేసేసుకుంటున్నా. చూడండి నేను 1 కిలో చికెన్ టోటల్ అయితే యాడ్ చేసుకున్నా. ఈ చికెన్ వేసుకున్న తర్వాత మనము కొంచెం ఒక 2-3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇలా చికెన్ ఫ్రై చేయడం వల్ల మనకి కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకే ఒక 2-3 మినిట్స్ అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే. తర్వాత ఇందులోకి మనకి తగినంత పసుపు అలాగే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్లోనే పసుపు సాల్ట్ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. మీరు కావాలనుకుంటే రాళ్ళు పైన వేసుకోండి. నేను ఎందుకంటే వాటర్ అయితే యాడ్ చేయలేదు కాబట్టి ఎక్కువ చికెన్లోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నా. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత అయితే ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్లో వేయడం వల్ల మనము చేసిన బగారా రైస్కి ఇది టేస్ట్ అనేది బాగా వస్తుంది. అలాగే కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నా. తర్వాత మనకి ఆచి చికెన్ మసాలా ఉంటుంది కదా, అదైతే ఒక ప్యాకెట్ అంత అయితే వేసుకోవాలి. ఎందుకంటే నేను ఇందులోకి కొబ్బరి అలాంటివి మసాలా అయితే ఏం వేయలేదు, జస్ట్ ఓన్లీ పళ్ళు మాత్రమే వేసి అయితే కర్రీ అయితే చేస్తున్నా, చికెన్ కర్రీ అనేది. తర్వాత ఇవి వేసిన తర్వాత మనకి కారం ఎంత కావాలో కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ అంత కారం అయితే వేసుకుంటున్నా. మీకు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ కారం అయితే వేసుకోండి. అక్కడ చికెన్ ఉడికే లోపల ఇదైతే చూడండి ఎంతో టేస్ట్గా అయితే మనకు బగారా అన్నం అనేది రెడీ అయిపోయింది కదా. తర్వాత నేను ఇక్కడైతే మా పిల్లల కోసం అయితే చికెన్ పకోడా చేస్తున్నాను. నేను ఎప్పుడు చికెన్ చేసినా కూడా మా పిల్లల కోసం అయితే చికెన్ పకోడా అయితే ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే వాళ్ళు కూర అనేది ఎక్కువ తినరు, ఎక్కువ చికెన్ పకోడానే ఎక్కువైతే ఇష్టపడతారు. అందుకోసం వాళ్ళ కోసం అయితే ఒక 1/2 కిలో అంత అయితే చికెన్ పక్కన తీసుకొని ఇలా అయితే చికెన్ పకోడా అయితే చేస్తున్నాను. ఓ పక్కన చికెన్ పకోడా ఇలా అవుతుంటే పక్కన వచ్చేసి మనకి చికెన్ చూడండి ఎంతో టేస్ట్గా, నేనైతే జస్ట్ ఓన్లీ ఒక కాఫీ కప్ ఉంటుంది కదా, ఆ కాఫీ కప్తో మాత్రమే నేనైతే వాటర్ అయితే వేసుకున్నాను. ఎక్కువ వాటర్ వేయలేదు. ఎక్కువ వాటర్ వేయడం వల్ల మనకి చికెన్ అనేది అంత టేస్ట్ ఉండదని జస్ట్ ఓన్లీ ఒక కాఫీ గ్లాస్ మాత్రమే వాటర్ అయితే యూజ్ చేశాను. మనకి ఆల్రెడీ చికెన్లో వాటర్ వస్తాయి కదా. తర్వాత అయితే నేను ఒక పిరిగడంత అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నా. ఎందుకంటే ఎక్కువ కొత్తిమీర వేయడం వల్ల మనకి రైస్కి టేస్ట్ బాగుంటుంది, అలాగే స్మెల్ కూడా బాగుంటుందని నేనైతే కొత్తిమీర అయితే చాలా అయితే యూజ్ చేశాను. చూడండి ఎంతో టేస్టీగా మనకైతే చికెన్ కూడా రెడీ అయిపోయింది. జస్ట్ ఓన్లీ ఇలా చాలా గట్టిగా చాలా బాగా అయింది కదా, ఇంకొక 3 మినిట్స్ అలాగ ఉంచితే సరిపోతుందని ఇలాగైతే వదిలేసాను. తర్వాత పక్కన చికెన్ పకోడా అయితే చూడండి, ఇందులో కరివేపాకు వేయడం వల్ల మా పెద్ద పాప అయితే బాగా ఇష్టపడుతుంది కరివేపాకు. అదిగాక మనకి కరివేపాకు తినడం వల్ల హెల్త్కి మంచిది కదా, అందుకోసమై ఇలా చికెన్ ఉడికేటప్పుడే నేను అయితే వేసుకుంటాను. చూడండి పక్కనైతే చికెన్ పకోడా అలాగే చాలా టేస్టీగా మనకైతే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి బాస్మతి రైస్తో బగారా రైస్ అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఇలాగా బగారా రైస్ చేయడం వల్ల మన పిల్లలు కూడా చాలా టేస్టీగా చాలా బాగా తింటారు కదా. చూడండి అసలు బాస్మతి రైస్ అనేది మనకి ఒక చోటు కూడా మెత్తగా ఉడకకుండా అలాగే విరిగిపోకుండా చాలా బాగా వచ్చింది కదా. నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. మనకి రైస్ అనేది విరిగిపోకుండా మెత్తగా కాకుండా వస్తుంది. చూడండి చాలా టేస్ట్గా మనకి చికెన్ కర్రీ కూడా ఎంతో బాగా అసలు కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది కదా. మనము ఇందులోకి ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయకూడదు. ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా జస్ట్ ఓన్లీ అన్నమే ఇలాగైతే చేసుకోవాలి. మనకి రైస్ అనేది మటన్ కర్రీలోకి కూడా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. నేనైతే మటన్ కర్రీ లేదు కదా తిన్న కాబట్టి ఇలాగే చికెన్ కర్రీలు అయితే ఎక్కువైతే చేస్తూ ఉంటాను. ఫస్ట్ టైం అయితే జస్ట్ ఓన్లీ ఈరోజు అయితే ఫస్ట్ టైం చేశాను కొత్తగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.